హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న హెల్దీ రెసిపీ వచ్చేసి క్యారెట్ సాబుదానా లడ్డు అండి. ఇది ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్యారెట్ మన కళ్ళకి ఎంతో మంచిది. సో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ చేసుకొని తినండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం ముందుగా నేను ఒక 10 క్యారెట్లను తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్నగా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు సాబుదానా నానబెట్టుకోండి. ఒక గంట పాటు నానితే మనకు సాబుదానా ఇలా మెత్తగా అవుతుందండి. వేలితో నొక్కి చూస్తే ఇలా మెత్తగా అయ్యి ఉండాలి. అప్పటిదాకా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి సరిపడా గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఇలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా గీ యాడ్ చేసుకొని దాంట్లోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ని ఇలా గీతో కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఈ క్యారెట్ని పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న సాబుదానా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిసిపోయేలాగా బాగా కలపండి. ఇందులోకి ఒక పావు కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతుంటే బెల్లం మొత్తం కరిగిపోయి దాంట్లోనే మనం వేసిన సాబుదానా కూడా ఇంకొంచెం ఉడుకుతుందండి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకు మొత్తం లిక్విడ్లా తయారైపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా లిక్విడ్ మొత్తం గట్టిపడి దగ్గర పడిపోతుందండి. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత మనకి ప్యాన్ కంటుకోకుండా ఇది మొత్తం మిశ్రమం లాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని లడ్డూల రూపంలో ఇలా కట్టుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి లడ్డూలు చేయడం కూడా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సాబుదానా లడ్డు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.